ఫోన్లు వస్తూ ఉంటాయి అధికారులకి. ఆ ఫోన్లు వచ్చి మళ్ళీ ఏవో నిరాధారమైన ఆరోపణలు, ఒట్టి అడిగింది అడగడం ఇలాంటివి తప్ప ఏం లేదు. ఇది రేవంత్ రెడ్డి ఆడుతున్న ఒక అటెన్షన్ డైవర్షన్ టాక్టిక్ తప్ప ఇందులో ఎలాంటి ఇది లేదని చెప్పి పొద్దున వెళ్ళే ముందు ఏం చెప్పారో ఇప్పుడు కూడా అదే రిపీట్ చేశారు ఆయన. అయితే ఇదంతా కూడా సింగరేణి కోల్ మైన్స్లో సైట్ విజిట్ పేరుతో జరిగిన ఒక స్కామ్. దీని నుంచి తప్పించుకోవడానికి, తన బావమరిదిని కాపాడుకోవడానికి రేవంత్ రెడ్డి ఆడుతున్న డైవర్షన్ ప్లాన్ అనేది హరీష్ రావు మరొకసారి చేసి బీఆర్ఎస్ పార్టీ తను కానీ కేటీఆర్ కానీ ఇతర బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ రేవంత్ రెడ్డి అధికారంలోకి రావడం కోసం ఇచ్చిన హామీలు, ఆరు గ్యారెంటీలు కానీ ఇంకా వేరే హామీలు ఏవైతే ఉన్నాయో వాటితో పాటు ఈ రైతు బంధు, రైతులకు బోనస్ ఇటువంటివి ఇవ్వట్లేదు అని చెప్పి మేము పోరాడుతున్నాం. వాటికి వ్యతిరేకంగా మమ్మల్ని ఏదో భయపెట్టడానికి ఇట్లాంటి కేసులు, కక్ష సాధింపులు చేస్తున్నారు, వీటికి భయపడేది లేదు అని చెప్పి అన్నారు. కానీ అసలు ఇదంతా ట్రాష్ అని చెప్పడం కానీ, టెలిఫోన్ ట్యాపింగ్ అనేదే లేదు అని మాట్లాడిన విధానం కానీ, పొద్దున ఆయన మాట్లాడారు, కేటీఆర్ మాట్లాడారు, ఇంకా చాలామంది నాయకులు అదే మాట్లాడారు. ఇదంతా ఒట్టిదే, అసలు టెలిఫోన్ ట్యాపింగే లేదు అని మాట్లాడారు. నిజంగానే టెలిఫోన్ ట్యాపింగ్ లేదా? లేని ఒక ట్యాపింగ్ని తీసుకొచ్చి, ఒక అబ్స్ట్రాక్ట్ దాన్ని తీసుకొచ్చి రేవంత్ రెడ్డి కేసీఆర్ కుటుంబం పైన, బీఆర్ఎస్ పార్టీ పైన అనడం కంటే కేసీఆర్ కుటుంబం పైన, పర్టికులర్గా కేసీఆర్ ఆనాటి పరిపాలన పైన రేవంత్ రెడ్డి రుద్దుతున్నారు అని బీఆర్ఎస్ ఆరోపిస్తోందా? ఏది నిజం? ఈ రెండిట్లో ఏది నిజం? హరీష్ రావుని పిలిచారు అని అంటే ఇక కుటుంబంలోని పెద్దలు లేదా బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వాన్ని టెలిఫోన్ ట్యాపింగ్ సిట్ టచ్ చేసింది. ఇక నెక్స్ట్ ఇంకెవరి దాకా వెళ్ళబోతోంది ఈ కేసు విచారణ? ఇది ఒక క్లైమాక్స్కి వస్తోందా అనేది ఈ అంశాలు చర్చిద్దాం దీని ఒక చిన్న బ్రేక్ తర్వాత.